ఫ్రెండ్స్, మన ఓరియోని గుర్తుపట్టారండి? నవేడేస్ ఎక్కువ మన ఓరియోని పోస్ట్ చేయట్లేదు. మన జే చేసే అల్లరి పనులు, ఈ స్ట్రీ డాగ్స్ ఇన్ఫర్మేషన్, ఇదే నాకు టైం సరిపోతుంది వీడియోస్లో. అండ్ ఈరోజు ఓరియోని వీడియో తీసానండి. చూడండి, తినమని తనకి క్యారెట్ ఇచ్చాను. క్యారెట్ అస్సలు ఇష్టం ఉండదండి. టొమాటో అయితే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఎన్నిసార్లు ఇచ్చినా సరే చాలా ఇష్టంగా తింటుంది. కానీ క్యారెట్ మాత్రం అస్సలు ఇష్టంగా తిందనమాట. ఎప్పుడైనా సరే మన ర్యాబిట్తో పాటు ఓరియో కూడా ఇస్తానన్నమాట. చూడండి, ఈరోజు నేను ఇచ్చాను. ఇస్తే చూడండి, మొత్తం ఎలా పడితే అలా కురికేసేసి దాన్ని కొంచెం కూడా తినకుండా కొరికేసేసేసి మొత్తం క్యారెట్ మొత్తం కొరికేసి తన కేజ్ అంతా పడేసుకుంది. చూడండి ఫ్రెండ్స్, అదేమంటే ఏంటి తినట్లేదు అని చెప్పేసి అంటే నా ఫేస్ ఇంకా కళ్ళు ఆర్పకుండా చూస్తుంది. నాకు ఇష్టం లేనిది నాకెందుకు ఇచ్చావు, నాకు ఇష్టమైంది టొమాటో అండ్ కొత్తిమీర ఇలాంటివి ఇవ్వకుండా నాకు ఇది ఎందుకు ఇచ్చావు, సో నేను తినను, నేను అలాగే కురికి పడేస్తాను అన్నట్టు చూస్తుంది. చూడండి అసలు ఎంత సీరియస్గా వింటుందంటే, నేను అడుగుతుంటే ఎందుకు తినలేదు అని చెప్పేసి అడుగుతుంటే ఎంత సీరియస్గా వింటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చూపించాను అనమాట ఎందుకు పడేసావు అని చెప్పేసి అంటే దాన్ని చూస్తుంది. ఇక తర్వాత అలా చాలాసేపు అయిపోయిన తర్వాత నేను రైస్ చికెన్ కలిపి ఇచ్చానండి. ఇస్తే అప్పుడు ఇష్టంగా తినింది. యాక్చువల్గా క్యారెట్ కానీ తనకి ఇష్టం లేనిది ఏది ఇచ్చినా, సమ్టైమ్స్ యాపిల్స్ ఇస్తాం ఫ్రెండ్స్. ఆ యాపిల్స్ ఇచ్చినా కానీ తనకి ఇష్టం లేనిది ఏది ఇచ్చినా సరే తిందనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రైస్లో చికెన్ కలిపి ఇచ్చాను. చూడండి ఎంత హడావుడిగా చక్కగా తినిందో. ర్యాబిట్ కూడా అంతే ఫ్రెండ్స్, రైస్లో చికెన్ కలిపిస్తే చక్కగా తింటుంది. చూడండి ఎంత హ్యాపీగా తినిందో. క్యారెట్ మాత్రం ముక్కలు ముక్కలుగా కురికి అవతల పడేసింది ఫ్రెండ్స్. వాళ్ళకి ఏది ఇష్టమైతే మేము అదే ఇవ్వాలి. వాళ్ళకి ఇష్టం లేనిది ఇస్తే తినకుండా అలా ఎంటీ స్టమక్తోనైనా ఉంటాయి, కానీ ఇచ్చింది మాత్రం తినరు అనమాట ఫ్రెండ్స్. మా ఇంట్లో పెట్స్ అన్నీ చాలా డిఫరెంట్ ఫ్రెండ్స్. ఒకసారి మన ఓరియోకి రైస్ మంచిగా తింటుంది కదా, ఒక లైక్ అంటా ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.